హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే నేనైతే శ్రీజ ఎలిమినేషన్ గురించి మాట్లాడదామని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను. ఏంటంటే శ్రీజ ఎలిమినేషన్ వచ్చేసి చాలా అన్‌ఫెయిర్ అనేసి నాకు అనిపించిందండి. ఎందుకంటే ఫస్ట్ ఆమె అయితే ఎలిమినేషన్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ అని చెప్పేసి చాలామంది రివ్యూవర్స్ అలాగే ఓట్ చేసి ఇవన్నీ చేసి మళ్ళీ శ్రీజ అయితే హౌస్‌లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆమెకి అన్‌ఫెయిర్ జరిగి మళ్ళీ అయితే శ్రీజ ఎలిమినేషన్ అయితే అయిపోవడం జరిగిందండి. ఇదంతా కూడా ఒక కామనర్ కాబట్టి ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే కామ్‌గా ఉంటుంది కదా అని చెప్పేసి. అదే ఒక సెలబ్రిటీనైతే ఇలా చేస్తారనేసి నేనైతే అనుకోవటం లేదండి. కనీసం ఏవి కూడా వేయకుండా చాలామంది ఏం చెప్పారు, ఫస్ట్ 5 వీక్స్ ఉన్నాను కదా నేను, కనీసం నా ఏవి అన్నా చూపిండి అని చెప్పేసి శ్రీజ అడుగుతూ ఉండింది ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు. దాని తర్వాత రీ ఎంట్రీ వచ్చింది. రీ ఎంట్రీ అయిపోయిన తర్వాత అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత సాటర్డే ఎపిసోడ్‌లో కానీ, సండే ఎపిసోడ్‌లో కానీ తన ఏవి వేసింటే బాగుండేది. అలా వేయకుండా ఏవి కూడా వేయకుండా తన జ్ఞాపకాలు తనకి చూపించకుండానే ఎలిమినేషన్ అయితే చేసేశారు. అలా కాకుండా నాగార్జున సార్ వచ్చేంత వరకు ఆమెని ఉండిచ్చి సాటర్డే ఎపిసోడ్‌లో కానీ, సండే ఎపిసోడ్‌లో కానీ ఆమె వీడియో ఆమెకు చూపించింది అంటే చాలా బాగుండేది అనేసి నాకు అనిపించింది. దీని మీద ఒక ఫుల్ వీడియో వచ్చేసి శ్రీజ దమ్ము ఛానల్‌లో అయితే ఉంది. మీరు అక్కడ చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి. ఆమె ఆవేదన ఏందో మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. శ్రీజ వీడియో కనీసం ఆమెకు పంపించడమో, లేదంటే వీడియో ప్లే చేయడము ఫైనల్స్‌లో గానివ్వండి, ఏదో ఒకటి చేస్తే చాలా బావుంటుంది అనేసి నా అభిప్రాయము. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఇంతకీ శ్రీజ ఎలిమినేషన్ అన్‌ఫెయిర్ అనేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మీరేమంటారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కూడా కిందైతే చెప్పండి. కనీసం ఆమెకి ఏవి చూపిస్తే అన్నా బావుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకే అండి. బాయ్.